హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం రోటీలోకి, రైస్లోకి, ఇంకా జొన్న రొట్టెల్లోకి ఉపయోగపడే ఒక కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సొరకాయ శనగపప్పు కూరని మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కర్రీని చూస్తున్నారు కదా. సొరకాయని ఒక చిన్న సైజు సొరకాయని తీసుకొని ఈ విధంగా పొడవు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా నానబెట్టి పక్కన ఉంచేసుకున్నానండి. తర్వాత ఒక 5 టమాటాలను కూడా తీసుకొని వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే పోపు ఉంటుంది కదండి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్, ఇంకా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మన కర్రీ రుచిని అంటే క్వాంటిటీని బట్టి ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కూర కారాన్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేయాలని ఏం లేదండి. మీ ఇంట్లో మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ టమాటాని మనం మగ్గేంత వరకు, మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్ మూత ఉల్టా పెట్టేసి మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత ఉల్టా పెట్టేస్తే మనకు ఒక 5 నిమిషాల్లోనే ఈ టమాటా అనేది మగ్గిపోతుందండి. ఈ విధంగా మగ్గిపోతుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా. ఇలా మగ్గిపోయిన టమాటా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి సొరకాయల్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కూర అయిపోయేటప్పటికి ఈ ముక్కలు అనేవి మరీ సాఫ్ట్గా అయిపోతే కనిపించవండి అసలు కర్రీలో. అందుకనేసి నేను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కుక్కర్ మూతని ఉల్టా పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను కుక్కర్ మూతను తీసానండి. తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందులో కూరకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఈ ముక్కలు మునిగేంత వరకు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసాను. మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి, కర్రీ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మరీ లిక్విడ్గా ఉన్న కర్రీ బాగోదండి. చూస్తున్నారు కదా. 5 నిమిషాలు మగ్గించుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం కర్రీలోకి పచ్చి కొబ్బరి, ఇంకా 1 ఇంచు అల్లము, ఇంకా 4 వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఏమీ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలానే మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ మోడ్లో వేసేస్తే త్వరగా నలిగిపోతుంది కదండి. ఇలా చూస్తున్నారు కదా. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారా. మన సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయండి. బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ ఉంది కదండి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి, అల్లం, చిన్నులపైన మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కూరని బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలండి. మనం ఇప్పుడే వేసాం కదా కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ అనేది అసలు హైలో పెట్టొద్దండి, అడుగంటిపోతుంది. మనము 2 నుంచి 5 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ సొరకాయ ముక్కలకి పడతాయండి. ఇప్పుడు మనం 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవటమండి. ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చపాతీల్లో కానీ, రైస్లో కానీ, ఇంకా మనకి జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ప్రెషర్ కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీకు ప్రెషర్ కుక్కర్లో చేయటం ఇష్టం లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.